కానీ అగ్రస్థానంలో దూసుకు వెళ్ళిపోతున్న కాపులు కూడా చాలామంది ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు, రాజకీయ పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పరపతి చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి పరిస్థితుల్లో మార్పు రాలేదా అని కొంతమంది ప్రశ్నిస్తారు. అంటే పెద్దలు ఉంటారమ్మా, 100కి 5, 6 ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారన్నమ్మా, ఒక కులంలో కాదండి అయ్యా. అంత మాత్రాన ఆ జాతి అంతా ధనవంతులు అనుకోవడం, కోటేశ్వరులు అనుకోవడం పొరపాటునమ్మా. లోయలోకి వెళ్ళి చూడాలన్నమ్మా. వాళ్ళు ఆ రోజు రిజర్వేషన్ కోసం రోడ్డు ఎక్కారా లేదా, కొంతమంది ఎక్కారా, ఎక్కువ మంది ఎక్కారా కాదండమ్మా. కానీ ఈరోజు ఇంటి పక్కన అబ్బాయి చదువుకొని ఆర్థిక సాయం పొంది ప్రభుత్వం దగ్గర చదువుకొని తర్వాత ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి పక్కన మేడ కట్టుకుంటే, అరే మన పిల్లలకి రిజర్వేషన్ లేకపోవడం వల్లే కదా, పిల్లలు చదువుకోవడానికి సహకారం లేకపోవడం వల్లే కదా మన బతుకు ఇలా ఉంది అనే బాధ లోపల కుచించిపోతున్నారు ఈ మధ్యకాలంలో బాగానండి. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాలు వచ్చాయి కదన్నమ్మా, జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. దాని మీద ఒక విధంగా బాధ అండి. ఈ పిల్లల్లోకి చదువు చెప్పిస్తున్నాం అప్పో చేసి, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఈ ముసలి కాలంలో మనల్ని పోషించలేడే కుర్రోడు ఏంటి గతి అని పెద్దలు ఆలోచించడం, ఈ పొరోడు రోడ్డు మీద బేవర్సా తిరగటం, ఇటువంటి విషయాల మీద బాధ కలిగి. అంటే కేవలం సామాజిక ఆర్థిక పరిస్థితులే కాదు, ఆత్మగౌరవం కూడా ఇందులో కొంత కలిసి ఉందంటారా? అంటే ప్రాతినిధ్యం, సమమైన ప్రాతినిధ్యం అన్ని చోట్ల. ప్రాతినిధ్యం సెకండరీ అన్నమ్మా, ముందు ఆర్థికంగా సామాజిక పరిస్థితులు బాగుపడాలన్నమ్మా. సార్, 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ హయాం నడుస్తున్న టైంలో మీకు కాపుల ఉద్యమం గుర్తు రాలేదా అని చెప్పి అవతల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు వినే ఉంటారు. 2000 నేను చెప్పాను, తమకి ముందే చెప్పాను. ఎప్పుడైతే జీవో తెచ్చిన తర్వాత ఓటమి చెందేమో అప్పటి నుంచి మేము నీరసపడిపోయామమ్మా. నీరసపడిపోయారు కొంత. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మీరు ఏనాడు ప్రశ్నించలేదు, ఓడిపోవటం వల్ల నీరసించిపోయామమ్మా. అలాగే ఏంటమ్మా, ఆ ప్రశ్నకి జవాబు కూడా ఉందన్నమ్మా. ఆ రోజు కాంగ్రెస్ దగా చేసింది కాబట్టి ఈయన చేస్తారని నమ్మి కూడా ఇటు మలటం జరిగిందమ్మా. అదే దారిలో ఈయన ప్రయాణం చేస్తే ఇంక ఎవరిని అడుక్కోవాలి, ఎన్ని ప్రామిసులు గాలికి వదిలేయటమా అనే ఫీలింగ్ కూడా మా జాతిలో ఉందండమ్మా. నేనే కాదండి, ఇంకో మనిషి అడిగినా అది నిరసించిపోవటం పక్కన పెట్టండమ్మా. ఈ కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, అది ఇంకో పార్టీ దగా చేసింది, మీరు చేస్తా అన్నారు. వాళ్ళు వీరికిలాగా బలంగా బల్లగుద్ది బహిరంగ సభలు చెప్పలేదమ్మా. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుండొచ్చండి. మీరు మేనిఫెస్టోలో పెట్టి అనేక బహిరంగ సభల్లో చెప్పి బల్లగుద్ది మీ ఆర్థిక పరిస్థితి బాగుపరుస్తాను, ఆర్థికంగా బాగుండాలా మీరు అని, మీ స్టేటస్ మీకు ఇస్తాను, పోయింది పునరుద్ధరిస్తాను అనేక మాటలు చెప్పి నమ్మించేటమ్మైన. కానీ కాంగ్రెస్లో ఏనాడు వాళ్ళు ఫలానా చేస్తామని దాని మీద ఓట్లు వాళ్ళు వేయించుకోలేదమ్మా. వాళ్ళు నాకు తెలిసిన మటుకు చేయించుకోలేదమ్మా. అది కూడా అబ్జర్వేషన్ కూడా నేను చేయలేదమ్మా. ఇంచేతంటే ఆ ఉద్యమం తాలూకు ఆ ఓటమి తాలూకు ప్రభావం అలా ఉండిపోయింది, మనసులో ఉండిపోయిందన్నమ్మా. ఇది ఇప్పుడు కూడా నేను అడగనమ్మా, ఇప్పుడు కూడా నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నానమ్మా, రాజకీయాల నుంచి తప్పుకున్నానమ్మా. ఏమంటే అండి, పూర్వం రూపాయి ఖర్చు లేకుండా, ఒక సారా ప్యాకెట్ లేకుండా, ఒక జెండా అడగకుండా ఓటేసిన ప్రజానికి ఉన్నారమ్మా పూర్వం అయితే. స్వచ్ఛందంగా నువ్వు రూపాయి పుచ్చుకోకుండా సర్వీస్ చేయి మాకు, మేము రూపాయి పుచ్చుకోకుండా మీకు ఓటేస్తాం అనే భావంగా మనుషులు ఉండేవారమ్మా. ఈరోజు వచ్చేటప్పటికండి మీరు డబ్బుతోని మందుతో వస్తేనే రాజకీయాలు చేయండి, లేని పక్షంలో వద్దు అని తీర్పిచ్చారన్నమా. నేను స్వాగతించానండి, హ్యాపీ ఫీల్ అయ్యానండి. కానీ మా జాతి ఏమండి, మనం 30 నెంబర్ జీవో ఇచ్చారు, మా గతి ఇంతేనా, మా పట్టించుకోరా, పట్టించుకుని నాదు కనపట్టలేదు, ఒకసారి ప్రయత్నం చేద్దాం రండి అంటే అప్పుడు రోడ్డు ఎక్కవలసి వచ్చిందన్నమాట. మీరు అంటే వ్యక్తిగతంగా కొంత రాజ్యాధికారిని చూశారు, మంత్రి పదవి నిర్వర్తించారు కాబట్టి కోసం కాదు ఇది, నా కోసం కాదమ్మా. అంటే మా వాళ్ళు ఈ ఉద్యమం చేస్తుంటే రాజ్యాధికారం కోసం మనం ఫైట్ చేయాలండి అని అంటుంటే నేను అన్నానండి, నాలాంటి వాళ్ళు 10 మంది బాగుపడతారు రాజ్యాధికారం అయితే. మా కోసం కాదు సుమా, పేదవాళ్ళు ఉండిపోతున్నాడు, వాళ్ళ స్థితి బాగుపడాలంటే రిజర్వేషన్ కావాలి, పోయిన రిజర్వేషన్ పొందాలి మనం.